హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రోడ్ సైడ్ బండ్ల మీద వేసే దోశ రెసిపీని చూపించబోతున్నానండి. ఇక్కడ నేను చూపించే విధంగా దోశ ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ దోశ తిన్నవారు టేస్ట్కి అయితే ఫిదా అయిపోతారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా గనక మీరు దోశలు వేస్తే 1కి 4 తింటారండి. రుచి అయితే అంత టేస్ట్గా ఉంటుందండి. సూపర్ టేస్టీగా చాలా ఈజీగా ఇంకా తక్కువ టైంలో ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. చూస్తేనే నోట్లో నీరూరించే ఈ దోశ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. దోశల కోసం ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 3 గ్లాసుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు దోశ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ రైస్ అయినా తీసుకోవచ్చండి. దీని ప్లేస్లో నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. 3 గ్లాసులు తీసుకోవాలి. అదే గ్లాస్తో నేను ఇక్కడ 3/4 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు. అదే గ్లాస్తో 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి. అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. ఇక్కడ మనం ఒకే గ్లాసు గిన్నె దేంతో అయినా ఒకటే కొలతలు తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి దోశ. 1/4 గ్లాసు నేను ఇక్కడ కందిపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇక్కడ కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. 3 గ్లాసుల బియ్యం, మినప్పప్పు 3/4 గ్లాసు, పెసరపప్పు 1/2 గ్లాసు, శనగపప్పు 1/2 గ్లాస్, కందిపప్పు 1/4 గ్లాస్, 1 చెంచాడేమో మెంతులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఇక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. చూడండి, చూపిస్తున్నాను. పప్పులు, బియ్యం అవన్నీ బాగా నానాయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో బాగా నానాయి కదా. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని బియ్యం, పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ అటుకులు తీసుకున్నానండి. అటుకులు కూడా మీరు ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో మనం పప్పులు ఇంకా బియ్యం వేసుకొని కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ బరకగా కాకుండా మనకు సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకొని పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అదే బౌల్లోకి పిండిని తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని లాస్ట్లో మనము ఆ అటుకుల్ని కూడా నానబెట్టుకున్న వాటర్తో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా మనం చేతితో మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేస్తే పిండి మంచిగా ఫార్మెంట్ కాదండి. ఇలా మనం చేతితో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా పులుస్తుంది. ఇంకా దోశలు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడు దోశలు వేసినా కానీ పిండిని మనం ఇలా మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి దోశలు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇక్కడ నేను 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ మీకు. ఓవర్ నైట్ తర్వాత ఇక్కడ ముందుగా మనం చట్నీని రెడీ చేసుకుందామండి. ఒక చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలు, వేయించిన పల్లీలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. దీంట్లో పుట్నాల పప్పు అంటారు చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి కారం బట్టి యాడ్ చేసుకోండి. నేను ఒక 3 నుంచి 4 వేసుకుంటున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ ఏమో చింతపండు వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్ కడిగి కొద్దిగా 1/2 కప్పు దాకా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. కాస్త గట్టిగా ఉంటేనే చట్నీ చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను
రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు పెట్టుకోవాలండి. ఇక్కడ పోపు కోసం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కాస్త వెల్లుల్లి కొంచెం దంచి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని చట్నీలో పోపు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి చట్నీని. ఇప్పుడు మనం దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందండి. మనం ఇలా చేతితో మిక్స్ చేయడం వల్ల పిండి బాగా పులిచి దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇలా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. ఎలా పడితే అలా మిక్స్ చేస్తే దోశలు సరిగా రావండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఎంత అవసరమో అంత పిండిని నేను వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. మిగతా పిండిని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఒక 2 రోజుల పాటు మనం దోశలు వేసుకోవచ్చు. ఇలా నాకు సరిపోయినంత పిండి తీసుకున్నానండి. మిగతా పిండిని మూత పెట్టేసి పెట్టుకోవాలి పక్కకు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు దోశ పిండికి ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఇలా పైన పెనం మీద ఇలా వాటర్ చిలకరించుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మీరు క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఇలా తుడుచుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి దోశలు వేసుకోవాలి. ఇక నేను 2 గరిటెల పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకొని అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మీకు ఎంత కావాలంటే అంత పల్చగా దోశ వేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి. కలర్ వచ్చే వరకు మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఇదే విధంగా నేను ఇంకా మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 గరిటెల పిండి వేసి ఇలా అన్ని వైపులో ఈక్వల్గా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అన్ని వైపులో ఈక్వల్గా కాల్చుకోవాలి దోశను మనం. మీరు కావాలంటే దీనిపైన ఉల్లిపాయలైనా వేసుకోవచ్చండి, ఎల్లిపాయ కారమైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకున్న తర్వాత అన్ని వైపులా దోశ ఈక్వల్గా కాలిన తర్వాత ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను అన్ని వైపులో ఈక్వల్గా కాలిన తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీనిలో ఆలు స్టఫ్ అయినా వేసుకోవచ్చండి. మసాలా దోశ అయినా చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తేనే నోట్లో నీరుతుంది, అంత టేస్టీగా ఉంటుందండి ఇదైతే దోశ. ఇదే విధంగా మిగతా దోశలన్నిటిని నేను ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి తీసుకుంటున్నానండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా హోటల్లో ఎలా చేస్తారో అలా విధంగా వస్తాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లో చేసే దోశని మనం ఇంట్లోనే ఈజీగా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే ఇలా పెడితే 1కి 2 తినేస్తారండి. అంత టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ దోశను ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.